నమస్తే వనితా టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా అంటూ గణేష్ మండపాలు గణనాథుని నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రముఖులతో పాటు భక్తులు తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు పలు మండపాల్లో వెరైటీ గణనాథులు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా లంబోదరుడు ఏ విధంగా దర్శనమిస్తున్నారు ఇవాల్టి గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమంలో చూద్దాం. హైదరాబాద్ ఖషాన్ ఖైరతాబాద్ వినాయకుడు భక్తులతో పూజలు అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. స్వామికి ఇరువైపులా కుడిపక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమపక్క లలితా త్రిపుర సుందరి శ్రీ గజ్జాలమ్మదేవి కొలువుదీరారు. 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దారు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలను మా కొలీగ్ గ్రేసీ మరిన్ని వివరాలు అందిస్తారు. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయం సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అంటే మనం ఏ పూజా కార్యక్రమాన్ని కానీ ఏ శుభ పరిణామాన్నైనా మనం మొదలు పెట్టే ముందు విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం. అలాంటిది ఇవాళ వినాయక చవితిని పురస్కరించుకుని మన ఖైరతాబాద్ అంటే హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే మొదటిగా మనకి గుర్తొచ్చేది ఖైరతాబాద్ ఉత్సవాలే. మరి అలాంటి ఖైరతాబాద్ ఉత్సవాలు ఇప్పటి ప్రస్థానం అయితే కాదు, 1954 నుంచే ఈ ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం అయితే మొదలైంది. మరి అప్పటి నుంచి కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అలాగే 2014 నుంచి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ ఈ వినాయకుడి ప్రస్థానాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మరి ఈ సంవత్సరం వినాయకుడిని అయితే 69 అడుగుల ఎత్తుతో అలాగే 28 అడుగుల వెడల్పుతో ఈ వినాయకుడి ప్రతిష్ఠ అయితే జరిగింది. మరి ఏదైతే తొలి పూజ ఇవాళ ఉదయం 6 గంటలకు జరిగింది, ఏదైతే కలిస పూజ అలాగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు అయితే ఇవాళ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జరగడం జరిగింది. అలాగే ఇవాళ మనకి ఇక్కడ భక్తుల రద్దీ గురించి చూసుకున్నట్లయితే వాన వస్తుంది అయినా కూడా లెక్క చేయకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వినాయకుడి దర్శనం కోసం అయితే పోటెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా గణనాథుడు రూపుదిద్దుకున్నాడు. గణపయ్యకు ఇరువైపులా కూడా మనం చూసుకున్నట్లయితే పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దినట్లయితే మనకి దృశ్యం కనిపిస్తుంది. ఎంత మహత్తరమైన ఘట్టాన్ని మనం ఈరోజు చూస్తున్నామంటే ఈ దర్శనానికి మనకి ఎంతో భాగ్యం ఉంటే గానీ 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ గణేశుని దర్శనం మనకి లభించదు. అలాంటి ఈ గొప్ప వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ నిర్వహించడం, ఆ తర్వాత 10 గంటలకు కూడా కలిస పూజ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే 20 మంది సిద్ధాంతులు ఈ కలిస పూజను ప్రాణ ప్రతిష్ఠను అయితే నిర్వహించారు. అలాగే 1954లో మనం చెప్పుకున్నట్లు ఈ ప్రస్థానం మొదలైంది. ఇక 9 రోజులు ఈ గణపతికి 9 రకాల హోమాలు కూడా చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు కూడా తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. మరి అలాగే ట్రాఫిక్ గురించి భారీ బందోబస్తు గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తును అలాగే భారీ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భారీ భద్రతా పర్యవేక్షణ ఉంచారు. భద్రతా విషయంలో ఎలాంటి లోటు కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అలాగే అంబులెన్స్లను కూడా సిద్ధం చేసినట్టు మనకు కనిపిస్తోంది. ఏదైతే సెప్టెంబర్ 6న సాయంత్రం వరకు కూడా అధికారులు భక్తుల కోసం దర్శనానికి అయితే వీలు కల్పిస్తున్నారు. నమస్తే సార్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఎవరిని స్మరిస్తే సమస్త దోషాలు పోతాయో, ఎవరి నామస్మరణ జగత్తుకు అపేక్షమాణమో, కుటుంబము సంసారము సమాజం బాగులాంటే ఎవరి నామం యథాతథంగా మనం ఉచ్చరించాల్సిన ఆవశ్యకత ఉందో అలాంటి మహనీయమూర్తి గణపతి. 33 కోట్ల దేవతలకు ఆది గురువు గణపతి. చివరికి జన్మనిచ్చిన తల్లిని పూజించాలన్నా గణపతిని ఆరాధించాలి. ప్రపంచంలో ఇవాళ గణపతి మించిన దేవుడు లేడని శాస్త్రాలు చెప్పాయి. పురాణముల చేత, ఇతిహాసముల చేత, శాస్త్రముల చేత శ్లాఘింపబడ్డటువంటి ఏకైక నామం మహాగణపతి. అలాంటి గణపతి నామాన్ని ఉచ్చరించాలి. వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః,
గణాధ్యక్షాయ నమః అని 3 పేర్లు ఉచ్చరించాలి. తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం దైవబలంత దేవ లక్ష్మీ పదేతేంఘ్రి యుగం స్మరామి. ఖైరతాబాద్ గణపతి యావత్ ప్రపంచంలో ఇవాళ ఆశీర్వదించేటువంటి మహనీయమూర్తి. గత 11 సంవత్సరాల నుంచి గణపతిని సందర్శించుకుంటా. అంటే ఇన్ని హైదరాబాద్లో ఇన్ని వినాయకుడి విగ్రహాలు పెట్టారు, ఇన్ని దగ్గరలో కలిసే పూజలు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. మరి ఎందుకు ఖైరతాబాద్ వినాయకుడికి ఇంత ప్రత్యేకత ఉందంట? లేదు, ఇప్పుడు ఎన్నో వెంకటేశ్వర దేవాలయాలు ఉన్నా ఒక తిరుపతికి ఎందుకంటే అనాది సిద్ధంగా అన్ని దేవాలయాలకు ఉండే ప్రత్యేకత అన్ని తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మట్టి గణపతులను ప్రమోట్ చేయాలి. పర్యావరణ అంటే భావితరాలకు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వాలి. కాబట్టి మీలాంటి ప్రధానమైన మాధ్యమం ద్వారా మట్టి గణపతుల యొక్క ప్రమోషన్ చేయవలసిందిగా ఎన్టీవీ యాజమాన్యాన్ని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనతో కమిటీ మెంబర్ శివకుమార్ గారు ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా జరుగుతున్నాయి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ? మొట్టమొదటి ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ విశ్వశాంతి వినాయకుడు ఈసారి మా ఖైరతాబాద్లో రూపించినము. దీనికి మా చైర్మన్ గారు దానం నాగేందర్ గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతిరోజు ఉచితంగా ప్రసాదము మరియు ఇక్కడ స్టాఫ్ కానీ పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ మీడియా సిబ్బందికి ప్రతిరోజు బ్రేక్ఫాస్టు భోజనము స్నాక్స్ మళ్ళీ డిన్నర్ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, షీ టీమ్స్ ఉన్నాయి, మరియు క్రైమ్ వాళ్ళు ఉన్నారు. పిక్ పాకెటింగ్ అవన్నీ జరగకుండా చాలా జాగ్రత్తగా పోలీసు వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీనికి ట్రాఫిక్ కూడా బయటనే పెట్టుకొని రావాలని చెప్పేసి. ఇది పూజ ఎన్నింటికి స్టార్ట్ అయింది సార్? అసలు పూజా కార్యక్రమం ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎలా జరిగింది? తొలి పూజ మా రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి ప్రారంభించారు. వారితో పాటు మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎమ్మెల్సీ మన ఎంపీ మన అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు మా ఖైరతాబాద్ ప్రముఖులందరూ కలిసి పూజ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, చూసాం కదా ఇవాళ ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయని, జన సంద్రం అయితే ఎలా ఉంది. ఒక పక్క వాన వస్తూ ఆటంకం కలుగుతున్నా కూడా జనాలు అస్సలు తగ్గటం లేదు. భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. ఈ మహాగణపతి దర్శనం కోసం భక్తులు జన సంద్రంలా మారిపోయింది ఇక్కడ పరిస్థితి అయితే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత విశేష అలంకరణ, ఎట్లా ముస్తాబయ్యాడు గణపతిని. ఆ గణపతిని చూడడానికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు, మరి దానికి తగ్గట్టు కూడా అధికారులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇంత భారీ వర్షం దృష్ట్యా అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తును, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి వసతి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ విశేషాన్ని తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి వనిత టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాడవాడలా గణనాథుడు కొలువుదీరాడు. రకరకాల అవతారాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాడు. సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు మండపాల్లోని విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఇక తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించారు పార్టీ అధినేత జగన్. కాణిపాకం వినాయక ఆలయం భక్తులతో కిక్కిరిసిందే. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. 21 రోజుల పాటు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్ బాలాపూర్లో గణేష్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఈసారి స్వర్ణగిరి దేవాలయం నమూనాలో బాలాపూర్ వినాయకుడి మండపం భక్తులను కనువిందు చేస్తుంది. బాలాపూర్ గణపతి లడ్డు ఎంత ప్రత్యేకమో మండపం కూడా అంతే ఫేమస్. మరోవైపు బాలాపూర్ గణనాథుడు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాణిపాకం వినాయకుని ఆలయం తరహాలో కాజీపేట శ్వేతార్కమూల గణపతి ఆలయంలోనూ 16 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. భక్తులు వందలాదిగా తరలివచ్చి పెద్ద ఎత్తున గణేష్ మాలధారణ వేశారు. ప్రతి ఏటా నవరాత్రుల వేళ మాలధారులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చెవిలో కోరికలు చెబితే నెరవేర్చే స్వామిగా భక్తుల నమ్మకం. 9 రోజుల పాటు సాగే ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాదాల మీద వేయనమ్మా, నీ పాదాల మీద వేయండి. రాజమండ్రి పుష్కర ఘాట్లో గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శుభంకర మహాగణపతిని ఏర్పాటు చేశారు. రాజమహేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. సర్వ కార్యసిద్ధి, సకల శుభాలు కలిగించే శుభంకర మహాగణపతిని భక్తులు దర్శించుకుంటున్నారు. నూలుపోగులతో ప్రతిష్ఠించిన ఈ విగ్రహ నూలుపోగులను చివరి రోజున ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं విశాఖ గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన 1,00,000 చీరల భారీ లంబోదరుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వెరైటీ చీరలతో 111 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన వినాయకుడు మహిళలను ఆకట్టుకుంటున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో వెరైటీ వినాయకులను పెట్టడంలో గాజువాక ఎప్పుడూ ముందుంటుందని అంటున్నారు మహిళలు. 21 రోజుల పాటు విశేష పూజలందుకున్నాక నిమజ్జనం రోజు చీరలను భక్తులకు అందజేయనున్నారు. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम्. కాకినాడలో గాజులతో 18 అడుగుల వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు. 1,50,000 గాజులతో లంబోదరుడి విగ్రహం రూపొందించారు. వినాయకుణ్ణి దర్శించుకోవడానికి ఆసక్తిగా వస్తున్నారు భక్తులు. నవరాత్రుల తర్వాత భక్తులకు గాజులు పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రలో వెరైటీ వినాయకుడు కొలువుదీరాడు. విజయనగర్ కాలనీలో 800 కేజీల ఉల్లిగడ్డలు, 100 కేజీల పాప్కార్న్తో వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు. 1,50,000 వ్యయంతో ఈ వినూత్న గణనాథుణ్ణి రూపొందించారు భక్తులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వినూత్న రీతిలో భక్తులకు దర్శనమిస్తున్నారు కొబ్బరి వినాయకుడు. 1800 కొబ్బరికాయలతో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నారు. నాగన్నకుంట ప్రాంతంలో ఈ 22 అడుగుల గణపతి విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేశారు. కడపలో వినాయక మండపాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విగ్రహం తర్వాత అత్యంత భారీ విగ్రహాన్ని నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేశారు. గత 11 సంవత్సరాలుగా ఇక్కడ అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు నిర్వాహకులు. ఓ పక్క వర్షం ఆటంకం కలిగిస్తున్నా వినాయక మండపాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక మండపాలను భక్తులు క్యూ కడుతున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. జై భోలో మహారాజ్ కి జై అంటూ మండపాలు గణపతి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ముంబైలో లాల్ బాగ్చా గణేష్ భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం పట్టుకొని సింహాసనంపై ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు గణనాథుడు. ఈ ఏడాది మొదటిసారిగా లాల్ బాగ్చా రాజా ఆస్థానం ఎత్తును 50 అడుగులు పెంచారు. సాధారణంగా 20 అడుగులు ఉండేది. 10 రోజుల పాటు సాగే ఈ గణేష్ ఉత్సవంలో ప్రతిరోజు లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలివస్తుంటారు. బాలీవుడ్ ప్రముఖులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు, పలువురు బడా వ్యాపారవేత్తలు లాల్ బాగ్చా గణేష్ ఆశీర్వాదం కోసం వస్తారు. मूषिक वाहन गणेश मोदक हस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदंता सुरेश
సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా ఓహో గణపతి బప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిలమప్ప దయతో దీవించవా మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ పూణేలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గణపతి ఆలయాలను సందర్శించుకొని పూజలు చేస్తున్నారు. దేశంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నాగ్పూర్లోని టేకిడి గణేష్ మందిరంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గౌహతిలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ 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 मूषिक वाहन गणेश मोदक हस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेश सर्वविघ्न विनाश हेरम्बाय हितेश हितमुल नीवा ओहो गणपति बप्पा ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిలమప్ప దయతో దీవించవా మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా కోయంబత్తూరులో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తమ ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఇక తిరువనంతపురంలో గణేష్ మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम् महागण
मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि ఇది గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.